చూపిస్తున్నాను. ఇప్పుడు ఇది బ్లౌజ్ పీస్ అండి. బ్లౌజ్ పీస్లో ఇప్పుడు నేను కట్ చేసే కాడ ఒక్క చిన్న జాయింట్ కూడా రాకుండా కట్ చేయాలి. ఆ కటింగ్ కూడా నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు మామూలుగా అయితే ఇట్లా వేస్తాం, హ్యాండ్స్ ఇట్లా వేసి ఇట్లా 4 ఫోల్డింగ్స్ మీద వేస్తాము. 4 ఫోల్డింగ్స్ మీద వేస్తే ఏమవుతుంది, చంక ముక్క అనేది వస్తుంది. కంపల్సరీ చంక ముక్క వేయాలి. ఇలా రాకుండా ఉండాలి అంటే చూపిస్తాను నేను. ఈ సైడు రెండు కలిపి ఇట్లా ఫోల్డ్ చేసుకోండి. ఫోల్డ్ చేసుకొని ఈక్వల్గా చూసుకొని ఇప్పుడు ఇట్లా వేసేసుకోండి. మడత మీకు ఎంతవరకు కావాలో అంతవరకు వేసుకొని ఇప్పుడు హ్యాండ్ అనేది కట్ చేసుకోండి. ఒక చిన్న జాయింట్ కూడా లేకుండా నీట్గా కటింగ్ అనేది వచ్చింది. ఇదిగోండి, హ్యాండ్స్ కటింగ్ అయితే అయిపోయింది. పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకుందాము. ఒక పిక్ తీయి. బ్యాక్ పార్ట్ వచ్చేతలకి ఇదిగోండి, బ్యాక్ సైడ్ ఇట్లా పెట్టేసుకోండి. ఫ్రంట్ పార్ట్ అనేది ఇట్లా పెట్టేసుకోండి. పిక్ తీసి ఈ విధంగా పెట్టుకొని బ్యాక్ సైడ్ పార్ట్. ఇప్పుడు ఫ్రంట్ సైడ్ పార్ట్ అనేది ఈ విధంగా కట్ చేసుకోండి. ఇప్పుడు వచ్చేతలకి ఇంకా వీటిల్లో షేప్ బెల్ట్లు తీసుకోండి. అంతే అండి, చాలా అంటే చాలా సింపుల్గా మనం బ్లౌజ్ కటింగ్ అన్నది చేసేసుకోవచ్చు. కాపేస్తాయి.